హాయ్ పార్ట్నర్స్, ఈ వీడియో ద్వారా మనం పర్సనల్ లోన్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అలానే పర్సనల్ లోన్ని మ్యాక్ఫీస్ సిఆర్ఎంలో ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటి అంటే macfees.inని లాగిన్ చేయాలన్నమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది macfees.inని ఎలా లాగిన్ చేయాలో. MCFES macfees.in అనేసి మనము టైప్ చేసి లాగిన్ చేయాలి. వన్స్ మనము macfees.inలో లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు మెనీ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ నుంచి మనం సిఆర్ఎం పేజ్కి వెళ్ళాలి. సిఆర్ఎం పేజ్ వెళ్ళాలి అంటే చాలా సింపుల్. సో రైట్ సైడ్ కార్నర్లో మీకు లాగిన్ అలానే సైన్ ఇన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. లాగిన్ అండ్ అలానే సైన్ ఇన్ అనేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాగిన్ని క్లిక్ చేయాలి. సో ఇలా మనం లాగిన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్రాంచైజ్ లాగిన్ ఐడి అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట. ఈ ఫ్రాంచైజ్ లాగిన్ ఐడి మీకు కంపెనీ ద్వారా ఆల్రెడీ ప్రొవైడ్ చేసే ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ దగ్గర మీకు ఇచ్చిన మెయిల్ ఐడిని లాగిన్ చేయాలి. సో ఇక్కడ నేను మెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతూ ఉన్నాను. నా మెయిల్ ఐడి అలానే పాస్వర్డ్ తోటి నేను ఇక్కడ లాగిన్ అవుతూ ఉన్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పాస్వర్డ్ లేదు అనుకుందాం, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఓటీపీతో కూడా లాగిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ అనేది ఇచ్చారో macfees.in రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ద్వారా కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. సో నేనేం చేస్తా ఉన్నాను, డైరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన జస్ట్ క్లిక్ చేస్తున్నాను, లాగిన్. సో ఇలా లాగిన్ చేసిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ కూడా స్క్రీన్పై మీ అందరికి కూడా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్లో అన్నిట్లో మనము లోన్ అప్లై చేయాలి అనుకుంటే ఎలా అనేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ చాలా సింపుల్ థింగ్ అనమాట. మీరు చేయాల్సిన వెరీ సింపుల్ వర్క్ ఏంటి అంటే జస్ట్ కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేయాలి. ఇలా మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏవైతే పర్సనల్ లోన్, హోమ్ లోన్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, కార్ లోన్ అలానే ఓల్డ్ కార్ లోన్కి సంబంధించిన లోన్స్ని మీరు యాడ్ చేయాలి అనుకుంటే దానికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి లోన్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్రమోషన్స్ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రమోషన్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రమోషన్ ఆప్షన్ డౌన్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది లోన్స్ అనేసి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన చాలా సింపుల్ వర్క్ ఏంటి అంటే జస్ట్ అప్లై పైన క్లిక్ చేయాలి. సో ఇలా మీరు అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ అనేది మీకు అడగడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి సాలరీడ్ కేటగిరీ, సెకండ్ బిజినెస్ ఓనర్ కేటగిరీ అండ్ థర్డ్ వచ్చేసరికి కంపెనీస్. సో సాలరీడ్ ఇన్ ద సెన్స్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో, శాలరీ తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఎలాంటి లోన్స్ వస్తాయి, ఏ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయో మనం చూసుకుందాం. ఫస్ట్ సాలరీడ్ పర్సన్ కేటగిరీ వచ్చేసరికి పర్సనల్ లోన్ అవైలబుల్గా ఉంది, హోమ్ లోన్ అవైలబుల్గా ఉంది, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది, కార్ లోన్ అవైలబుల్గా ఉంది, అలానే ఓల్డ్ కార్ లోన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో అజ్యూమ్ ఒక క్లయింట్ ఉన్నారు, క్లయింట్కి ఒక 5 lakh రూపీ పర్సనల్ లోన్ కావాలనుకుందాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, పర్సన్ ఎవరైతే మన క్లయింట్ ఉంటారో క్లయింట్ సాలరీడ్ పర్సన్ అనుకుందాం. సో సాలరీడ్ పర్సన్ అయితే చాలా సింపుల్ అనమాట. జస్ట్ సాలరీడ్ పర్సన్ కాబట్టి పర్సనల్ లోన్ పైన ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో కస్టమర్ యొక్క ఏవైతే కేవైసీ ఉందో, సో కేవైసీ అంటే నౌన్ యువర్ కస్టమర్. సో ఈ నౌన్ యువర్ కస్టమర్ ఏవైతే కేవైసీ ఉందో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనము ఫిల్ చేయాలి. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, లోన్ రిక్వైర్మెంట్. సో అతనికి ఎంత లోన్ రిక్వైర్డ్ ఉందో మనం ఆల్రెడీ కనుక్కొని ఉన్నాం. ఎంత, 5 lakh రూపీ లోన్ అనేసి క్లయింట్కి రిక్వైర్ ఉంది. సో మీ దగ్గర ఉండే క్లయింట్కి ఎంత లోన్ రిక్వైర్మెంట్ ఉందో అది డైరెక్ట్గా క్లయింట్ దగ్గర నుంచి మనం అడగాలన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి టెన్యూర్ అంటే కాల వ్యవధి. సో ఎన్ని మంత్స్ వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారు లోన్ టైం వచ్చేసరికి 12 monthsా 36 monthsా ఇవి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ టెన్యూర్ ఆప్షన్స్లో మీరు క్లిక్ చేయాలి. టెన్యూర్ ఆప్షన్స్లో ఈ టెన్యూర్ ఆప్షన్లో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెన్యూర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. 12 months,
24 మంత్స్, 36 మంత్స్, 48 ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మంత్స్ అన్నీ కూడా రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఎన్ని మంత్స్లో క్లిక్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్ అనుకుందాం. నేను 12 మంత్స్ పైన నేను ట్యాప్ చేసేసాను. ఆఫ్టర్ దట్ సో క్లయింట్ యొక్క నేమ్, సో క్లయింట్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, సో ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ సర్నేమ్ అనేది మెన్షన్ చేయాలి, అలానే మిడిల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ లైక్ క్లయింట్ యొక్క లాస్ట్ నేమ్ అనేది కూడా ఇక్కడ మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి స్టార్ ఆప్షన్ వచ్చింది, ప్రతిదీ కూడా మ్యాండేటరీ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్కడైతే మీకు స్టార్ రెడ్ కలర్ ఆప్షన్ కనిపిస్తుందో అది మ్యాండేటరీ అనమాట. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ, ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్లయింట్ యొక్క మొబైల్ నెంబర్, సో క్లయింట్ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, క్లయింట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్లో మంత్, డేట్, అలానే ఇయర్. సో ఎం అంటే మంత్ అనమాట, డి అంటే డేట్, వై అంటే ఇయర్. సో ఇలా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్లయింట్ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లయింట్ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా, సో క్లయింట్ని డైరెక్ట్ అడిగి సో అతని యొక్క ఈమెయిల్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ క్లయింట్ యొక్క పాన్ కార్డ్, ఇది మ్యాండేటరీ అనమాట. సో పాన్ కార్డ్ నంబర్ అనేసి ఇక్కడ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ సో ఏవైతే మనము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నామో, క్లయింట్ వచ్చేసరికి సాలరీడ్ పర్సన్ అనేసి అడిషనల్గా మనం ఇక్కడ లైక్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది సాలరీడ్ అనేసి. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో ఇక్కడ కంపెనీ నేమ్, ఇప్పుడు క్లయింట్ సాలరీడ్ అనేది మెన్షన్ చేశారు, అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారనేసి బ్యాంక్ అఫీషియల్స్కి తెలియాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. కంపెనీ యొక్క నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ కంపెనీ టైప్, అతను ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అతని యొక్క వర్క్ చేసే కంపెనీ వచ్చేసరికి ఏ సెక్టార్లో ఉందో అనేసి మనం చూసుకోవాలి. సెక్టార్ ఇన్ ద సెన్స్ డివిజన్స్. సో అతను వచ్చేసరికి పబ్లిక్ లిమిటెడ్లో ఉన్నారా, లేకుంటే 1 పర్సన్ కంపెనీ రన్ చేస్తున్నారా, లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నారా, జాయింట్ కంపెనీలో ఉన్నారా, పార్ట్నర్షిప్లో ఉన్నారా. సో ఇలా డిఫరెంట్గా లైక్ ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ డైరెక్ట్గా క్లయింట్ని అడిగితే సో క్లయింటే మనకు A to Z క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ యాన్యువల్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ అతనికి 12 మంత్స్కు గాను ఎంత శాలరీ వస్తూ ఉంది, సో దాన్ని మనం యాన్యువల్ అంటాం అనమాట. 12 మంత్స్ శాలరీని మనం యాన్యువల్ అనడం జరుగుతుంది. అతన్ని డైరెక్ట్గా అడగొచ్చు, మన యొక్క క్లయింట్ ఎవరైతే ఉంటారో క్లయింట్ని, సార్ మీకు యాన్యువల్లీ ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది అంటే సో క్లయింట్ మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో అండ్ సో ఇన్కమ్ మనకు వస్తూ ఉంది అనేసి ఆ పర్టికులర్ ఇన్కమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ క్లయింట్ యొక్క రెసిడెన్సీ పిన్ కోడ్, రెసిడెన్సీ అంటే సో అతను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు, రెసిడెన్సీ అతను ఎక్కడ ఉంది, సో క్లయింట్ యొక్క రెసిడెన్సీ కరెంట్ పిన్ కోడ్ని మీరు మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ అతని యొక్క ఆఫీస్ పిన్ కోడ్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏదైతే మీరు ఇక్కడ కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఆ కంపెనీ యొక్క ప్లేస్ని ఇక్కడ మెన్షన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? గ్రేట్. సో ఇది ఏవైతే ఇప్పటి వరకు నేను చెప్పానో ఇది బేసిక్ కేవైసీ, నాన్ యువర్ కస్టమర్ అనమాట. దీనికి బేసిక్ కేవైసీ అంటాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనము రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అవైలబుల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ అవైలబుల్ డాక్యుమెంట్స్లో మెనీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు లిటిల్ బిట్ లైక్ కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి మీరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అనేది వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏవైతే డాక్యుమెంట్స్ ఇక్కడ డాట్స్ అలానే పాన్ కార్డ్, ఫోటో అన్నీ అడుగుతూ ఉన్నారో బట్ ఇక్కడ మనకు ఇప్పటి వరకు ఆప్షన్ కనిపించలేదు సబ్మిట్ చేయడానికి డాక్యుమెంట్ని. సో దానికోసం మనం ఏం చేయాలంటే చాలా చిన్న ట్రిక్ అనమాట. సో కస్టమర్ యొక్క పాన్ కార్డ్ ఉందా లేదా అనేసి మనం వెరిఫై చేయాలి. సో వన్స్ కస్టమర్ దగ్గర, క్లయింట్ దగ్గర మ్యాండేటరీగా పాన్ కార్డ్ అనేది ఉండాలి. సో పాన్ కార్డ్ ఉండాలి అన్నప్పుడు అతను మన దగ్గర పాన్ కార్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ జస్ట్ ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో సో ఈ బాక్స్ పైన మనము రైట్ ఆప్షన్ అనేది ఇలా ట్యాప్ చేయాలి. సో ఇలా మనం ట్యాప్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క పాన్ కార్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ పాన్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ అయిన లైక్ పాన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లయింట్ యొక్క నెక్స్ట్ లైక్ ప్రొఫైల్ ఏంటి, ఫోటోగ్రాఫ్. సో అతని యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మనము ఖచ్చితంగా తీసుకొని ఉండాలి పర్సనల్ లోన్ కోసం.
అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆధార్ కార్డ్, అలానే ఆల్మోస్ట్ లైక్ 3 to 6 months పే స్లిప్ని కూడా మనము ఖచ్చితంగా అడగాలి. సో అండర్ ఇన్కమ్ ప్రూఫ్ అనమాట. అండర్ ఇన్కమ్ ప్రూఫ్ కింద సో మనం ఖచ్చితంగా అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారని మనం డీటెయిల్ తీసుకున్నాం. బట్ అతనికి ఎంత శాలరీ వస్తూ ఉంది అనేసి లైక్ క్లయింట్ని మనం అడిగాం. క్లయింట్ చెప్పారు నాకు 50 above వస్తుంది అనేసి. బట్ అక్కడ లైక్ పే స్లిప్ అనేది కరెక్ట్గా లేదు. అలాంటప్పుడు ప్రూఫ్గా మనం ఏం పెట్టాలి? మ్యాండేటరీగా ఇన్కమ్ ప్రూఫ్, అతనికి శాలరీ స్లిప్ ఎలా అయితే వస్తుందో లాస్ట్ ప్రీవియస్ 3 months లైక్ పే స్లిప్ అనేది మ్యాండేటరీగా పెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జాబ్ ప్రూఫ్, అతను నిజంగానే జాబ్ చేస్తూ ఉన్నారా లేరా అనేసి జాబ్ ప్రూఫ్ కావాలి. సో ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే అతని దగ్గర ఫామ్ 16 అడగొచ్చు, లేదా ఫామ్ 26 అడగొచ్చు అనమాట. ఒకవేళ ఇవి రెండు కూడా లేకుంటే మనం జస్ట్ అతని యొక్క అపాయింట్మెంట్ లెటర్, మన క్లయింట్ యొక్క అపాయింట్మెంట్ లెటర్ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ని మనము క్లిక్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ దగ్గర ఫామ్ 16 ఉంది అంటే ఓకే, యూ కెన్ గో విత్ ఫామ్ 16. లేదు నా దగ్గర అపాయింట్మెంట్ లెటర్ ఉంది అంటే జస్ట్ గో విత్ అపాయింట్మెంట్ లెటర్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ బ్యాంక్కి సంబంధించిన స్టేట్మెంట్స్. సో క్లయింట్ యొక్క బ్యాంక్ మంత్లీ స్టేట్మెంట్స్ అనేది ఉండాలి. బ్యాంక్ మంత్లీ స్టేట్మెంట్స్ అందులో వచ్చేసరికి ఇయర్లీ దాదాపు 1 year పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది మనము మ్యాండేటరీగా మెన్షన్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ అందరికి కూడా 3 months 6 months మాత్రమే కనిపిస్తుంది. ఏంటి సార్ లైక్ 1 year చెప్తూ ఉన్నారు అనుకోవద్దు. మ్యాండేటరీగా 1 yearకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనం సబ్మిట్ అనేది చేయాలి. ఓకేనా? గ్రేట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో ఒకవేళ కస్టమర్ కనుక ఏదైనా లోన్ తీసుకొని సో లోన్ని ఆల్రెడీ పే చేసి ఉంటే అతని దగ్గర ఫ్లోర్ క్లోజర్ అనే లెటర్ ఉంటే ఇది మెన్షన్ చేయాలి. యాక్చువల్గా ఇది మ్యాండేటరీ కాదనమాట. ఒకవేళ కస్టమర్ చెప్తూ ఉంటే సార్ నేను ఆల్రెడీ లోన్ తీసుకొని దాన్ని మంచిగా కట్టాను అనుకొని ఉంటే అతని యొక్క ఫ్లోర్ క్లోజర్ అనేది ఉంటుంది. సో ఫ్లోర్ క్లోజర్ లెటర్ని కూడా సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకవేళ క్లయింట్ కనుక ఒక గవర్నమెంట్ అఫీషియల్ అయి ఉంటే లైక్ సిఆర్పిఎఫ్, ఆర్మీ, నేవీ, లైక్ ఏదైనా ఎంప్లాయ్ అయి ఉంటే సో గవర్నమెంట్కి సంబంధించి సో వాళ్ళ యొక్క అఫీషియల్ ఐడి కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆఫీస్ ఐడి కార్డ్, అలానే సర్వీస్, అతను ఏదైతే సర్వీస్ చేస్తూ ఉన్నారో సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. అండ్ అదర్ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ ఓటర్ ఐడి, అలానే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే పెట్టొచ్చు, లేదంటే మనకి ఇక్కడ మ్యాండేటరీ అనేసి ఏం లేదనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో ఇక్కడ మీకు ఒక విషయం అనేది అర్థమై ఉండొచ్చు అనమాట. ఇప్పటి వరకు కూడా మనం ఏం చేసాం? జస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ట్యాప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు అన్ని డీటెయిల్స్ని ట్యాప్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ కూడా మనం సబ్మిట్ అనేది చేయలేదు. ఇప్పుడు సబ్మిట్ చేయాలి అంటే చాలా సింపుల్ అనమాట. ఏవైతే మీరు ట్యాప్ చేశారో, ఏదైతే బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్ అండర్లోకి రావడం జరుగుతుంది. ఇలా అప్లోడ్ డాక్యుమెంట్ అండర్లోకి మీకు రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సో మీరు ఆల్రెడీ పాన్ కార్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫేజ్లో మనం ఏం చేసాం? పాన్ కార్డ్ని లైక్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాం. సో ఫర్ దట్ ఓన్లీ లైక్ మనకి ఇక్కడ పాన్ కార్డ్ అనేది కనిపించడం జరుగుతూ ఉంది. ఒకవేళ మనమే కనుక పాన్ కార్డ్ని ఇక్కడ నుంచి తీసేస్తే అగైన్ మనకు అక్కడ పాన్ కార్డ్ అనేది కనిపించదు. జస్ట్ అబ్జర్వ్, ఇక్కడ మనకు పాన్ కార్డ్ అనేది కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం పాన్ కార్డ్ని సెలెక్ట్ చేస్తేనే ఆ యొక్క బాక్స్ని అప్పుడు మాత్రమే మనకు పాన్ కార్డ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అగైన్ నేనేం చేశాను? పాన్ కార్డ్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ మీరు ఇంకొకసారి చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది పాన్ కార్డ్ అనేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో నౌ ఇప్పటి వరకు మనము కస్టమర్ యొక్క లీడ్ ఏమేమి ఉన్నాయి, క్లయింట్ దగ్గర ఏమైతే లైక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ మనము ట్యాప్ చేసుకుంటూ వచ్చాం. నౌ ఇప్పుడు మనము కస్టమర్ యొక్క లీడ్స్ని ఫిల్ చేయాలి. ఇక్కడ లైక్ ఏవైతే మనము డాక్యుమెంట్ తీసుకున్నామో ఆ డాక్యుమెంట్ని ఇప్పుడు ఫిల్ చేయాలి ఈ యొక్క ఫైల్స్లో. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని మనం ఫిల్ చేయాలి అంటే ఇక్కడ ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అనమాట. ఇక్కడ పాన్ నెంబర్ ఉంది, సో పాన్ కార్డ్ అనేసి. ఇక్కడ పాన్ కార్డ్లో మనం ఏం చేయాలి?
పక్కనే మనకు రైట్ సైడ్లో జస్ట్ రైట్ సైడ్లో చూస్ ఫైల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్. సో ఈ చూస్ ఫైల్లో మనం జస్ట్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫైల్స్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరే కనుక మొబైల్లో చేసినా సో సేమ్ మొబైల్లో కూడా ఇలానే ఒక ఫైల్స్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫైల్ ఆప్షన్లో మీరు డైరెక్ట్గా ఏదైతే ఎవరైతే కస్టమర్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయో ఆ డీటెయిల్స్లో పాన్ కార్డ్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకొని సో ఇక్కడ జస్ట్ సబ్మిట్ అనేది చేయాలి. ఇక్కడ చాలా సింపుల్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన డేటాని మనము పీడిఎఫ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కస్టమరే మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి ఒకవేళ ఇచ్చి ఉంటే డైరెక్ట్గా వచ్చిన డేటాని మనము ఈ పర్టికులర్ డేటా లైక్ ఏదైతే సిఆర్ఎంలో మనం ఫుల్ఫిల్ అనేది చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు ఏవైతే సెలెక్టెడ్ డాక్యుమెంట్స్ డాట్స్ అన్నీ వేశారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఫైనల్లీ యాజ్ ఏ పార్ట్నర్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే జస్ట్ సబ్మిట్. సో ఇలా మీరు సబ్మిట్ చేసిన డేటా డైరెక్ట్గా మన యొక్క బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వన్స్ అగైన్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత సో క్లయింట్కి కాల్ వెళ్ళడం జరుగుతుంది. ఇవంతా కూడా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ద్వారా జరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి కూడా క్లియర్గా ఎలా మనం పర్సనల్ లోన్ లీడ్ని యాడ్ చేయాలి, ఎలా డాక్యుమెంటేషన్ అనేది చేయాలో ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కాబట్టి అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఏవైతే మన యొక్క ఈ యోజన, ముద్రా లోన్, పిఎంఈజీపీ లోన్, ఎంఎస్ఎంఈ లోన్ని కూడా నేను ఒకసారి వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్